ఎవ్రీవన్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్క్యూఎల్ అనేది మనకి అంత ఇంపార్టెంట్. మన రియల్ టైంలో మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం అనేది ఒక పర్టికులర్ ఎగ్జాంపుల్తో అయితే మీకు చెప్తాను. సో ఎస్క్యూఎల్ గురించి కంప్లీట్గా తెలుసుకోవాలనుకుంటే స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్ అంటే మనం ఏదైనా డేటాని ఒక టేబుల్ ఫార్మాట్లో స్టోర్ చేసుకుంటాం, దాన్ని ఎలా రిట్రైవ్ చేసుకుంటాం, ఎలా ఇన్సర్ట్ చేసుకుంటాం, సో దాన్ని ఎలా మ్యానిపులేట్ చేస్తాం. స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్ అంటే మనం దాన్ని మ్యానిపులేట్ ఏ విధంగా చేస్తామన్నది కంప్లీట్గా డిపెండ్ అయి ఉంటుంది. బేసిక్గా మనం రియల్ టైంలో డైలీ మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తుంటామంటే, సపోజ్ మన మొబైల్ కాంటాక్ట్స్ సింపుల్గా మనం రమేష్ అనే ఒక వ్యక్తిని సెట్ చేసిన వెంటనే ఆర్ఏ అని మనం టైప్ చేసిన వెంటనే ఆ వ్యక్తి యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనకు వచ్చేస్తుంది. అలానే ఏదైనా నేను ఏమి ఇచ్చిన ఏదంటే మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే డేటా వచ్చేస్తుంది. ఏ విధంగా వస్తుంది? స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్ అంటే ఒక ఎగ్జాంపుల్ మాత్రం మీకు చెప్తున్నాను. రియల్ టైంలో ఎక్కడ యూజ్ చేస్తుంటామంటే, సపోజ్ బ్యాంకింగ్ సెక్టర్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ దగ్గర మీకు చెప్తాను. వీడియో అనేది కంప్లీట్గా చూడండి. కొంచెం లెంతీ అవ్వచ్చు, కానీ ఇలాంటి వీడియో మీరు రిమైనింగ్ వీడియోస్లో అయితే మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ అయితే దొరకపోవచ్చు. సపోజ్ ఎస్క్యూఎల్ కమాండ్స్ అనేది బేసిక్గా ఏముంటుందంటే డిడిఎల్, డిఎంఎల్, డిసిఎల్ అండ్ డిక్యూఎల్. డిడిఎల్ అంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, అంటే ఏదైనా ఒక స్ట్రక్చర్ డిఫైన్ చేయడానికి, అంటే మనం ఏదైనా డేటాని స్టోర్ చేసేటప్పుడు ఒక టేబుల్ ఫార్మాట్లో ఉంటుందన్నమాట. ఈ విధంగా మీరు చూడండి. ఈ విధంగా టేబుల్ ఫార్మాట్లో ఉంటుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం డైలీ యూజ్ చేసే ఫోన్పే అనుకుందాం, లేదంటే మన బ్యాంక్ అకౌంట్ని ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఈ విధంగా డేటా ఉంటుంది. ఇదేంటిది? టేబుల్ ఫార్మాట్లో ఉంటుంది. ప్రతిదానికి కూడా సపోజ్ ఈ టేబుల్ నేమ్ ఏంటి? యూజర్ అకౌంట్ డేటా అనుకుందాం. ఇదేంటిది? యూజర్ ట్రాన్సాక్షన్ డేటా అనుకుందాం. యూజర్ అకౌంట్ డేటాలో ఏముంటుంది? ఐడి ఉంటుంది, అకౌంట్ నెంబర్ ఉంటుంది, డేట్ ఆఫ్ అప్డేట్, అమౌంట్, దాని స్టేటస్. అంటే జస్ట్ మనం కొన్ని డీటెయిల్స్ అనేది మీకు ఎగ్జాంపుల్కి చెప్తున్నాం. ఎగ్జాక్ట్గా బ్యాంకులో ఎలా అయితే ఉండదో చాలా కాలమ్స్ ఉంటాయి. మీకు అర్థం అవడం కోసం కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇస్తాం. ట్రాన్సాక్షన్ టేబుల్. మనం ₹1 ఫోన్పేనే మనం ₹1 సెండ్ చేస్తాం, ₹10 సెండ్ చేస్తాం, ఎవ్రీథింగ్ కూడా ఒక ట్రాన్సాక్షన్. ఆ హిస్టరీ అనేది ఈ విధంగా స్టోర్ అయి ఉంటుంది అన్నమాట. అయితే మీకు ఎగ్జాంపుల్గా ఏ విధంగా ఉంటుందని కంప్లీట్ చెప్పుకుందాం. డిడిఎల్ అంటే ఏంటంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. అంటే మనం ఏదైనా డేటాని మన టేబుల్ ఫార్మాట్లో స్టోర్ చేసుకుంటాం. మీకు రియల్ టైంలో స్విగ్గీ ఉంది. ఎన్ని ఆర్డర్ చేసి స్విగ్గీలో ఫస్ట్ మనం యూజర్ డేటా ఏమి ఇస్తాం? యూజర్ డీటెయిల్స్, ప్రొఫైల్ డేటాని ఇస్తాం. ప్రొఫైల్ డేటా స్టోర్ అవుతుంది. తర్వాత మనం ఏ ఆర్డర్స్ ఉన్నాయని మనకి లిస్ట్ అనేది చూపిస్తుంది కదా. ఏ ఆర్డర్స్ ఉన్నాయనేది మనకి లిస్ట్ రూపం చూపిస్తుంది. అది ఎక్కడ వస్తుంది? వాళ్ళ సర్వర్లో స్టోర్ అయిన డేటా అనేది మనకి బయట చూపిస్తుంది. అది ఫెచ్చింగ్. అది ఎక్కడది? డిక్యూఎల్ అంటే డేటాని ఫెచ్ చేసుకుని మనకు చూపిస్తుంది. మళ్ళీ మనం ఆర్డర్ చేస్తాం. ఆర్డర్ చేసిన వెంటనే వాళ్ళ దాంట్లో ఆర్డర్గా స్టోర్ అవుతుంది. ఏమవుతుంది? ఇన్సర్ట్ అవుతుంది. డిఎంఎల్. డిఎంఎల్ ఇన్సర్ట్ అవుతుంది అన్నమాట. డిఎంఎల్ కమాండ్స్ ద్వారా ఇన్సర్ట్ అవుతుంది. మళ్ళీ ఏమవుతుంది? డేటా అనేది మనకి ఆర్డర్ ప్రిపేర్ అయిపోయిందా, ఆర్డర్ మేకింగ్ అవుతుందా, లేదంటే ఆన్ ది వేలో ఉంది. రైడర్ మూవ్ అవుతున్నప్పుడు ఆ అప్డేట్ డేటా మొత్తం మనకి అప్డేట్ అవుతుంది. అది కూడా డిఎంఎల్లో ఉంటుంది. ఓకే, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అంటే ఒక ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. తర్వాత ఏమవుతుంది? ఆర్డర్ మనకి డెలివరీ అయిపోయిందని అప్డేట్ అవుతుంది. అది కూడా డిఎంఎల్ ద్వారా అప్డేట్ అవుతుంది. ఈ విధంగా మనం రియల్ టైంలో మనం ఏదైనా చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ బ్యాంకింగ్ విషయానికి వస్తే, బ్యాంకింగ్లో మనం ఎవరికైనా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే మన డేటా అనేది బ్యాంక్లో స్టోర్ అవుతుంది. మనం ఎవరికైనా ఫోన్పే ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఫోన్పే ద్వారా మనం ₹1 సెండ్ చేసిన వెంటనే ఏమవుతుంది? సపోజ్ నా బ్యాంక్ అకౌంట్ ఇది అనుకుందాం. ఫస్ట్ బ్యాంక్కి వెళ్ళి నేను అకౌంట్ ఓపెన్ చేశాను. అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే ఈ డేటా అందులో స్టోర్ అయ్యి ఉంది. ఓకే, స్టోర్ అయిన వెంటనే సపోజ్ ఇది నా బ్యాంక్ అకౌంట్. అది ఫస్ట్ అప్డేట్ 0 అమౌంట్ ఉంది, అకౌంట్ యాక్టివ్లో ఉంది అనుకుందాం. సపోజ్ నేను ఫోన్పే యాక్టివేట్ అయిపోయింది, ఫోన్పే ద్వారా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ₹1 సెండ్ చేసిన వెంటనే నా అకౌంట్ నుంచి నాకు సపోజ్ ఒక పర్సన్ అనేది ₹500 నాకు సెండ్ చేశారు. సెండ్ చేసిన వెంటనే నాకు క్రెడిట్ ₹500 అనేది క్రెడిట్ అయింది. క్రెడిట్ అయిన వెంటనే ఏమవుతుంది? కొత్త డేటా అనేది ఇందులో ఇన్సర్ట్ అవుతుంది అన్నమాట. ట్రాన్సాక్షన్ టేబుల్లో ఇన్సర్ట్ అయిన వెంటనే ఈ 500 అమౌంట్ అనేది నాకు ఇందులో అప్డేట్ అవుతుంది అన్నమాట. ఇది నా అకౌంట్ నెంబర్, డేట్ ఆఫ్ అప్డేట్ అండ్ టైంతో సహా పర్టికులర్ టైం స్టాంప్ ఉంటుంది. జస్ట్ నేను మామూలుగా చూపిస్తాను. 500 అప్డేట్ అయింది. నెక్స్ట్ ఏం జరిగింది? సెకండ్ ట్రాన్సాక్షన్ నేను అనేది మా ఫ్రెండ్కి
ఒక 100 రూపీస్ సెండ్ చేశాను అనుకుందాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే సేమ్ డేటా అనేది అప్డేట్ అవుతుంది అక్కడ. సో ఇక్కడ సేమ్ డేటా అప్డేట్ అవుతుంది. ఏమవుతుందంటే మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సో ప్రతి డేటా కూడా ఈ విధంగా అప్డేట్ అవుతూ వస్తుంది అన్నమాట. సో ఇక్కడ అంతా సో కొత్త 100 రూపీస్ డెబిట్ అయింది కదా. సో డెబిట్ అయిన వెంటనే ఇక్కడ కంప్లీటెడ్ అని వస్తుంది. చూడండి ఈ విధంగా ట్రాన్సాక్షన్స్ అనేది అప్డేట్, కొత్త డేటా అనేది ఇన్సర్ట్ అవుతుంది. ఇది డిఎంఎల్ ద్వారా జరుగుతుంది. సో ఇది డిఎంఎల్. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే నెక్స్ట్ ఇది అప్డేట్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది 400గా మారిపోతుంది. ఇదే కదా మన బ్యాలెన్స్ చెక్ చేసిన వెంటనే ఇలా చూపిస్తుంది. మళ్ళీ నేను 100 రూపీస్ అనేది వేరే వాళ్ళకి సెండ్ చేశాను. సపోజ్ 150 సెండ్ చేశాను. సెండ్ చేసిన వెంటనే ఏమవుతుందంటే ఇక్కడ చూడండి 3 కొత్త డేటా అప్డేట్ అయింది. సేమ్ అకౌంట్ నెంబర్, డేట్ ఇది అనుకుందాం. సో నేను 150 సెండ్ చేశాను. 150 సెండ్ చేసిన వెంటనే ఏమైంది, సో 150 అనేది సెండ్ అయిపోయింది, కంప్లీటెడ్. సో అప్పుడు కొత్త ట్రాన్సాక్షన్ సెట్ అయింది. ఇక్కడ మన అకౌంట్లోనే బ్యాలెన్స్ అనేది అప్డేట్ అయిపోతుంది. ఎంతకి 250కి. ఓకే, 150 సెండ్ చేశాను. మళ్ళీ నాకు 50 రూపీస్ అలా సెండ్ చేశాను అనుకుందాం. సెండ్ చేస్తే ఏమవుతుంది, ట్రాన్సాక్షన్ ఐడి 10 సార్లు మారిపోతుంది కదా. సో ఇక్కడ నాకు 50 రూపీస్ అనేది సెండ్ చేశారు. ఇదేంటి క్రెడిట్ కదా, క్రెడిట్ చేశాను నేను. క్రెడిట్ చేసిన వెంటనే సో ఇక్కడ ఏమైంది 50 రూపీస్ యాడ్ అయింది. సో మనం ఇది మీకు అబ్జర్వ్ చేసలేదు, మినీ స్టేట్మెంట్ మనకి ఇలాగైనా చూపిస్తుంది. ఇక్కడ ఏమవుతుంది అప్డేట్ అవుతుంది. 50 రూపీస్ యాడ్ అయింది కాబట్టి మనకి 300. సో ఈ విధంగా బ్యాంక్లో అప్డేట్ అనేది జరుగుతూ ఉంటుంది. మనం ఫోన్పే చేసిన 5 రూపీస్, 100 రూపీస్, మన బయట మర్చెంట్లో మన ఫ్రెండ్స్ సెండ్ చేసింది అన్నీ కూడా ఈ విధంగా బ్యాంక్లో అప్డేట్ అవుతుంది. ఇదంతా కూడా మనకి టేబుల్ ఫార్మాట్లో స్టోర్ అవుతుంది. సో ఆ విధంగా మనం బ్యాంక్లో ట్రాన్సాక్షన్ చేస్తుంటాం. అది ఈ విధంగా జరుగుతుందంటే బ్యాక్గ్రౌండ్లో ఎస్క్యూఎల్. సో ఎస్క్యూఎల్లో చాలా ఉన్నాయి. సో నో ఎస్క్యూఎల్ ఉంది, ఎస్క్యూఎల్ ఉంది, మాంగ్ డీబీ అని అలా చాలా ఉన్నాయి. అలాగే మై ఎస్క్యూఎల్ ఉంది. ఎస్క్యూఎల్ ఒక పర్టికులర్గా మై ఎస్క్యూఎల్ అండ్ ఒరాకిల్ ఎస్క్యూఎల్ ఇలా ఉన్నాయన్నమాట. సో ఈరోజు మనకు కంప్లీట్గా ఒరాకిల్ గురించి తెలుసుకుందాం. సో ఈ విధంగా సో మ్యాక్సిమం MySQL అండ్ ఒరాకిల్ అన్నీ కూడా సేమ్ మ్యాక్సిమం ఒకలానే ఉంటుంది. ఒక 10% మాత్రమే సింటాక్స్ డిఫరెంట్ ఉంటుంది. సో మనం ఏదైనా ఎస్క్యూఎల్ నేర్చుకోవచ్చు, ఎలా అయినా నేర్చుకోవచ్చు, సిమిలర్గా ఉంటుంది. సో ఈ విధంగా అప్డేట్ జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం వచ్చినట్టుగా ఉంటే ఎస్క్యూఎల్ మెయిన్ కమెంట్స్ ఉంటాయి. అక్కడ చూడండి, DDL అంటే ఏంటి, DML అంటే, DDL అంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. అంటే ఇందులో ఏమవుతుందంటే క్రియేట్, ఆల్టర్, డ్రా, ఈ 3 ఉంటుంది. సో క్రియేట్ అంటే ఏంటంటే మనం ఏదైనా డేటాను అప్డేట్ చేయడానికి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒక టేబుల్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో క్రియేట్ చేయాలంటే క్రియేట్ వాటిని యూజ్ చేస్తాం. అలానే కాలమ్స్ యాడ్ చేస్తాం. సో కాలమ్స్ యాడ్ చేసిన వెంటనే టేబుల్ని క్రియేట్ చేసిన వెంటనే కాలమ్స్ అనేది యాడ్ చేస్తాం కాబట్టి అందులో ఇది క్రియేట్లోకి వస్తుంది. సో అలానే సపోజ్ ఆల్టర్, ఇక్కడ ఆల్టర్ అని చూడండి. ఆల్టర్ అంటే ఇప్పుడు యూజ్ చేస్తాం. ఆల్టర్ అంటే ఇందులో మనం ఎప్పుడైనా ఈ నేమ్ని మార్చాలి, లేదంటే దీంట్లో ఇది డేట్ ఫార్మాట్ కదా, డేటా టైప్ ఉంటుంది. డేటా టైప్ గురించి మనం సింపుల్గా చెప్తాను, తర్వాత కంప్లీట్గా తెలుసుకుందాం. డేటా టైప్ అంటే బేసిక్గా 3 డేటా టైప్స్ నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ అండ్ వేర్క్యార్, ఇంకోటి ఏంటంటే డేట్. సో కంప్లీట్గా తర్వాత తెలుసుకుందాం. సో నెంబర్ అంటే ఓన్లీ నెంబర్ని స్టోర్ చేయి, వేరే డేటాని దాంట్లో ఇన్సర్ట్ చేసుకోకు అని చెప్పడం. వేర్క్యార్ అంటే క్యారెస్ అంటే మొత్తం ఆల్ఫాబెట్స్ మొత్తం స్టోర్ అవుతుంది. నెంబర్స్, సింబల్స్ అండ్ ఆల్ఫాబెట్స్ అన్నీ కూడా స్టోర్ చేసుకోవచ్చు. దాని ప్రతిదానికి ఒక సైజు మెన్షన్ చేసినట్టుకుంటే మనం అంతవరకు ఇన్సర్ట్ చేసుకుంటాం. సపోజ్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఉన్నట్టుకుంటే మొబైల్ నెంబర్కి మనం ఇక్కడ మొబైల్ నెంబర్ ఉన్నట్టుకుంటే మొబైల్ నెంబర్ మనం 10 మాత్రమే సైజ్ పెట్టినట్టుకుంటే అంతకుమించి 11 డిజిట్స్ ఎంటర్ చేసినప్పుడు అది యాక్సెప్ట్ చేయదు. సో ఆ విధంగా సైజుని మనం అప్డేట్ చేసుకోవచ్చు, ఇచ్చుకోవచ్చు అన్నమాట. అది మీకు తర్వాత చెప్తాను డేటా టైప్స్ గురించి. సో దాన్ని కూడా అలా చేసుకోవచ్చు. సపోజ్ మనం ఎప్పుడైనా సరే రేంజ్ని పెంచడానికి, సో సైజుని పెంచడానికి అన్నమాట, ఆ విధంగా చేసుకోవచ్చు. అది ఒక ఆల్టర్ చేసుకోవచ్చు. అలానే
ఇందులో నాకు కొత్త కాలం కావాలి. ఇందులో మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. మొబైల్ నెంబర్. సో మొబైల్ నెంబర్ ఇన్సర్ట్ చేయాలంటే మొబైల్ నెంబర్ ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు మనకేంటంటే ఆ విధంగా కూడా ఆల్టర్ని యూజ్ చేసి కొత్త కాలంని యాడ్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో మనకి చాలా కాలమ్స్ రావచ్చు. ఆధార్ కార్డు యాడ్ చేయడం కోసం, లేదంటే పాన్ కార్డు యాడ్ చేయడం కోసం, ప్రతి దాంట్లో సపోజ్ బ్యాంకింగ్ సెక్టర్లో చెప్తున్నాను. వేరే పర్పస్లో వేరేగా ఉండొచ్చు. ఈ విధంగా యాడ్ చేయడానికి ఆల్టర్ని యూజ్ చేస్తాం. డ్రాప్ అంటే సపోజ్ ఈ కాలం నాకు వద్దనుకుంటున్నాను, తీసివచ్చు. డ్రాప్ కమెంట్స్ని యూజ్ చేసి, లేదంటే ఈ టేబులే వద్దనుకున్నాను, డ్రాప్ కమెంట్ చేసి రిమూవ్ చేసేవచ్చు. ఏదైనా సరే డ్రాప్ చేయడానికి ఈ విధంగా అంటే మెయిన్ స్ట్రక్చర్ని క్రియేట్ చేయాలన్నా, మోడిఫై చేయాలన్నా, చేయాలన్నా క్రియేట్, ఆల్టర్, డ్రాప్ని యూజ్ చేస్తాం. అది డిడిఎల్. నెక్స్ట్ ఏంటి డిఎంఎల్. డిఎంఎల్ ఏముంటుందంటే ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, ఈ మూడు ఉంటుంది. ఇన్సర్ట్ కొత్త డేటాని ఇన్సర్ట్ చేయడానికి. ఆల్రెడీ మేము చెప్పాం కదా, ఇందులో ప్రతిసారి ట్రాన్సాక్షన్ చేసిన ప్రతిసారి ఒక డేటా ఇన్సర్ట్ అవుతుంది. అప్పుడు ఇన్సర్ట్ కమాండ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి అప్డేట్. ఇందులో చూడండి, ట్రాన్సాక్షన్ జరిగిన ప్రతిసారి అమౌంట్ అనేది అప్డేట్ అవుతుంది, డేటా అప్డేట్ అవుతుంది, రిమైనింగ్ కామన్గా ఉంటుంది. ఈ రెండింటిని అప్డేట్ చేయాలనుకుంటే అప్డేట్ కమాండ్ యూజ్ చేస్తాం. బ్యాంకింగ్లో మనం ఎప్పుడు ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఈ విధంగా ఉంటుంది. డిలీట్. సపోజ్ ఒక పర్టికులర్ ట్రాన్సాక్షన్ ఏదైనా డిలీట్ చేయాలి, లేదంటే మనకు అవసరం లేదనుకున్నప్పుడు ఇది డిలీట్ చేయాలి. సపోజ్ బ్యాంకింగ్లో అయితే మనకి డిలీట్ ఆప్షన్ లేదు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనం ఏ ట్రాన్సాక్షన్ డిలీట్ చేయలేం. మనం ఏదైనా డిలీట్ చేయాలి, లేదంటే మన కాంటాక్ట్ని డిలీట్ చేస్తుంటాం, లేదంటే మన బుక్ టికెట్లో ఏదైనా డేటాని డిలీట్ చేస్తాం. డిలీట్ చేసేటప్పుడు డిలీట్ కమాండ్ని ఈ విధంగా యూజ్ చేస్తాం. తర్వాత డిసిఎల్ అంటే డేటా కంట్రోల్ లాంగ్వేజ్, అంటే గ్రాంట్, రివోక్. ఏదైనా వేరే పర్మిషన్ ఇవ్వాలనుకుంటే, వేరే యూజర్కి పర్మిషన్ ఇవ్వాలనుకున్నా, లేదంటే వేరే యూజర్కి ఇవ్వాలనుకుంటే మనం పర్మిషన్స్ ఇవ్వడానికి, పర్మిషన్ని రిమూవ్ చేయడానికి మనం ఈ విధంగా గ్రాంట్ అండ్ రివోక్ని యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ డిక్యూఎల్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో ఏమొస్తుందంటే సెలెక్ట్. అన్నిటికీ మూల కారణం ఇదే. ప్రతిసారి మనం సెలెక్ట్ని చాలా ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. సెలెక్ట్ అంటే మనం చెప్పిన ఆల్రెడీ స్విగ్గీలో ఆర్డర్స్ ఆల్రెడీ ఓపెన్ చేసిన వెంటనే ఆర్డర్స్ అన్నీ మనకు కనిపిస్తుంది. సెలెక్ట్. ఆ కమాండ్ ద్వారా దాంట్లో ఉన్న ఆర్డర్స్ మొత్తం వస్తుంటాయి. లేదంటే బ్యాంకింగ్ సెక్టర్లో మనం యోనో ఎస్బీఐ ఓపెన్ చేసినా, ఫోన్పే ఓపెన్ చేసినా అందులో ఉన్న డేటా మొత్తం మనకు కనిపిస్తుంది. అది కూడా సెలెక్ట్ కమాండ్ ద్వారా డేటా మొత్తం ఫెచ్ అవుతుంది. అందులో వేరే కండిషన్స్ ఉంటాయి. సెలెక్ట్లో ఫిల్టర్ చేయొచ్చు, డేటా పర్టికులర్ డేటాని ఫిల్టర్ చేయొచ్చు. అలానే మొత్తం కంప్లీట్గా చాలా డిఫరెన్స్గా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది. అది సెలెక్ట్ అన్నమాట. టీసీఎల్. ఇందేముంటుందంటే కమిట్. నెక్స్ట్ రోల్ బ్యాక్. ఇంకోటి ఉంటుంది సేవ్ పాయింట్. ఇది మనకి ఎక్కువగా ఈ రెండు మనం మాట్లాడుకుందాం. ఇది చివరిలో మాట్లాడుకుందాం. కమిట్ అంటే ఒక ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత అది టెంపరీగా అవుతుంది, స్టోర్ అవుతుంది. కమిట్ చేసిన వెంటనే పర్మనెంట్గా స్టోర్ అయిపోతుంది అన్నమాట. ఓకే, మనం సపోజ్ వర్డ్లో ఏదైనా డేటాను ఇన్సర్ట్ చేసామంటే కమిట్ అంటే ఒక డేటాని కంప్లీట్గా డన్ అయిపోయింది, కంప్లీట్గా దాన్ని సేవ్ చేయని చెప్పడానికి కమిట్ యూజ్ చేస్తాం. ట్రాన్సాక్షన్ కంప్లీట్గా డేటాబేస్లో స్టోర్ అవుతుంది. రోల్ బ్యాక్ అది అవసరం లేదు మనకి. ఒక ప్రాసెస్ కంప్లీట్గా అవ్వలేదు, అవునప్పుడు అప్పటిదాకా డేటా ఇన్సర్ట్ అవుతూ ఉంటుంది, కానీ ఒక టెంపరీగా ఉంటుంది. అప్పటిదాకా అయింది, చివరిగా ఒక ట్రాన్సాక్షన్ జరగలేదు, లేదంటే కొన్ని విషయాల్లో అది కొన్ని రీజన్స్ వల్ల అక్కడికి ఆగిపోయింది. రిమైనింగ్ అన్నీ ఇన్సర్ట్ అవుతూ వచ్చింది. చివరిలో ఒక రిస్ట్రిక్షన్ వల్ల, లేదంటే ఎలిజిబిలిటీ లేకపోవడం వల్ల ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ అయిపోయింది. అలాంటప్పుడు ఏమవుతుందంటే రోల్ బ్యాక్ చేయొచ్చు. సపోజ్ మన ఆర్డర్ అంటే కార్ట్లో పెట్టాం, పేమెంట్ చేసిన టైంకి పేమెంట్ ఫెయిల్ అయింది. ఫెయిల్ అయిన రిట్రీట్ చేయమంటుంది. రిట్రీట్ చేస్తే ఓకే, వద్దనుకున్నాం, దాన్ని క్యాన్సిల్ చేస్తుంది. క్యాన్సిల్ చేయాలంటే అప్పటిదాకా ఎక్కడో స్టోర్ అయినంత రోల్ బ్యాక్ అయిపోయి మొత్తం ఏమీ లేకుండా చేస్తుంది. సేవ్ పాయింట్ అంటే ఇది కూడా అంటే ఏదైనా ఒక ట్రాన్సాక్షన్స్ 4 ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు, ఏదైనా ఇన్సర్ట్లు 4 అవుతున్నప్పుడు, ఏదైనా ఒక ఫెయిల్యూర్ వల్ల మన రిమైనింగ్ ఇన్సర్ట్లు అనేది మనం ఆపేయాలనుకుంటే ఒక పర్టికులర్ పాయింట్స్ వరకు ఒక 3 ఇన్సర్ట్లు జరిగితే నాకు
ఫస్ట్ సెకండ్ కాకుండా థర్డ్ ఫోర్త్ ట్రాన్సాక్షన్స్ మనకు రోల్ బ్యాక్ అయిపోవాలి, అవి కమిట్ అవ్వకూడదు అనుకుంటే అలాంటప్పుడు సేవ్ పాయింట్ యూజ్ చేస్తుంటాం. సో ఇది మీకు బేసిక్గా కొంచెం కష్టంగా అనిపించినా సరే ఇది జస్ట్ బేసిక్స్. దీని గురించి కంప్లీట్గా ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క వీడియో చేసి కంప్లీట్గా తెలుసుకుందాం. సో 5 to 10 minutes వీడియో చేద్దాం. సో ప్రతి దాన్ని కూడా మనం నేర్చుకుందాం. సో తెలుగులో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను విత్ ఎగ్జాంపుల్తో. సో వీడియోని కంప్లీట్గా చూసిన తర్వాత వీడియో నచ్చినటువంటి వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటుంటే కింద కామెంట్లో కామెంట్ చేయండి. సో ఏదైనా రిక్వైర్మెంట్ పర్టికులర్ కమాండ్ గురించి తెలుసుకోవాలనుకుంటే, లేదంటే ఇంకా మీకు ఎగ్జాంపుల్స్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. మీకు మొత్తం నెక్స్ట్ వీడియో చేసి పెడతాను. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.